శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం అంతకు ముందు మీ అభిప్రాయాలకి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది? ఒకటి నేను ఓడిన అది మన పవన్ కళ్యాణ్ 21 seats లో బావి మీద గెలిచిన రోజు ఒక 7-8 దండాలు పెట్టా మీరు ట్విట్టర్లో. ఓకే అదే ఓకే రైట్ అంతే అయిపోయింది. హీ ప్రూవ్డ్ అస్ రాంగ్ అయిపోయింది. ఇంకా ఓకే రాంగ్ అని పూజిస్తే మళ్ళీ ఇంకేంటి మాట్లాడేది? నోరు మూసి కూర్చోవాలి. ఓకే కొన్ని వార్తలు వచ్చాయి ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ టైంలోనే కొన్ని కేసెస్ పడితే వర్మ గారు ఎక్కడికో పారిపోయారనో లేకపోతే ఇంకోటో స్టేట్మెంట్లు వచ్చాయి. ఎందుకంటే మీ బాంబే నుంచి కొన్ని చూసాం అప్పుడు యాక్టివిటీస్కి సంబంధించినవి. నిజంగా అది జరిగిందా? ఇప్పుడు నేను పర్సనల్గా ఇవాళ జరిగితే అది పోలీసులు వచ్చారు, ఒక 2 గంటల నుండి వెళ్ళిపోయారు. మీడియా కూడా ఇంకో గంట 2 గంటలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. సాయంత్రం నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు చాలా కామన్ సెన్స్ పాయింట్ అడుగుతానండి. ఇప్పుడు పోలీసులు లోపలికి ఎందుకు రాలేదని అడిగారు. అసలు వాళ్ళు ఫస్ట్ ఆల్ అరెస్ట్ చేయడానికి వచ్చామని వాళ్ళు నాకు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, ఓకే మీడియాకు కూడా చెప్పలేదు. మీరు ఒక్కటి చూడండి, ఇన్స్పెక్టర్ రామ్ గోపాల్ అరెస్ట్ చేయడానికి వచ్చామని ఆయన ఎవరైనా చెప్పారా? చెప్పలా. మీడియా ఆడు కళ్ళుగా వేసుకుని ఆడు పారిపోయాడు, ఉన్నాడు, కోయంబత్తూరులో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పి నేను వెన్ ఐ సైడ్ నేను ఎక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళలేదు అని లైవ్లో ఇంటర్వ్యూలో ఇస్తున్నా. అది అయినా కూడా వాళ్ళు దేర్ ఫాలోయింగ్. అప్పుడు కామన్ సెన్స్ పాయింట్ నేను లేను అనుకున్నాం. అప్పుడు వెంటనే మీడియా ఎవరిని అడగాలి? పోలీసుని అడగలేదు. వచ్చిన ఇన్స్పెక్టర్ గారు ఎవరో ఒక ఆఫీసర్ని అడగాలి. ఏంటి మీరు వచ్చారా అరెస్ట్ చేయడానికి, రామ్ గారు పారిపోయిన అడగాల. మీరు ఒక్క వీడియో చూపించండి. అది ఎందుకు చేయలేదు చెప్తండి. ఎందుకంటే అది చెప్తే ఇంక మీకు డ్రామా ఉండదు, అందుకని అది అడగలే ఎవరిని. ఓకే అది జరిగింది అక్కడ. ఓకే కానీ 2 days తర్వాత రిలీజ్ అయింది బయట. అప్పుడు దాకా సైలెంట్గా ఉన్నారు వర్మ గారు అనేది. 2 days కాదు, నెక్స్ట్ డే 24 hours. ఎందుకంటే అక్కడ దాని విషయం ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సడన్గా 7-8 మంది పెట్టారు, 4-5 నాకు సరిగా నంబర్ గుర్తులేదు. అదే కేసు మీద ఒంగోలు XYZ ఇలాంటి 5 చోట్ల పెట్టారు. అప్పుడు ఐ వాంటెడ్ టు నో ఎగ్జాక్ట్లీ అంటే దీని వెనకాల లార్జర్ స్కీమ్ ఉందా లేదా. అందుకని నేను ఫోన్ ఆపేసి ఐ వాజ్ టాకింగ్ టు మై అడ్వకేట్స్. ఓకే దానివల్ల గ్యాప్ అంతే. అయితే డెన్లోనే ఉన్నారు మీరు? అంతా డెన్లోనే ఉన్నాను. ఓకే ఇంకా సింపుల్ లాజిక్ అండి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే డెన్లో రారా పోలీసులు? అది చూసారా? పోనీ ఎవరైనా చూసారా? అక్కడే మీడియా ఇక్కడే ఉంది కదా, మీడియా ఇక్కడే ఉంది కదండి. డెన్ లోపలికి వస్తున్న విజువల్స్ ఏమైనా చూసారా మీరు అంటున్నా? లేదు. అది చెప్తున్నాను. అంటే జస్ట్ వాళ్ళు నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చినట్టు నాకు కూడా తెలియదు అన్న, అదే చెప్తున్నా నేను. ఓకే నేను టైం అడిగాను. టైం అడిగినప్పుడు నేను రాలేను అంటే వాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో నేను బయట ఉన్నా. ఇది అప్పుడు వచ్చినప్పుడు వచ్చి ఒక 2 గంటలు ఉన్నారు. నేను దాని తర్వాత వచ్చాను. నా పాయింట్ ఏంటంటే వాళ్ళు నా కోసం వస్తే నేను లేను అంటే లోపల రాకుండా ఉంటారండి అసలు ఎవరైనా? ఓకే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నో, అది నేను చెప్పేది. మరి వాళ్ళు నాతో మాట్లాడడానికి వచ్చారా, నోటీస్ ఇవ్వడానికి వచ్చారా, అది కూడా నాకు ఇప్పుడు తెలియదు. కానీ మీరు వెళ్ళారు కదా వర్మ గారు, వెళ్ళేసి వచ్చారు కదా అక్కడ. అది నేను చెప్తున్నా. అది వేరే కేసు, వేరేది. నేను ఒంగోలు వెళ్ళింది కూడా అదే సేమ్ కేసు. అదే కదా వాళ్ళకి సంబంధించింది. వెళ్ళాను ఎందుకంటే ఆల్రెడీ మనకి అదే యాంటిసిపేటరీ బెయిల్ అని వచ్చినాయి కాబట్టి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ ది క్వశ్చన్ అది ఆన్సర్ ఇచ్చాను అంతే. జగన్ గారి అప్పుడులో ఆ పాదయాత్ర ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. నెక్స్ట్ ఈ టైంలో ఏదన్నా సినిమా చేసే అవకాశం ఉంది? ఎనీథింగ్ ఇన్స్పిరేషన్? ఐ డోంట్ థింక్ ఐ డూ ఎనీథింగ్ విత్ పాలిటిక్స్. అంటే ఒక వెక్స్ అయిపోయి అనట్లేదు. ఇప్పుడు నాకున్న సబ్జెక్ట్ మ్యాటర్స్లో నాకు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తీయాల్సిన సందర్భం మీకు జగన్ గారే ప్రపోజ్ చేస్తారు? జగన్ గారు ఎప్పుడు చేయరు. బట్ బికాజ్ నాకు అసలు దాని మీద అవగాహన లేదు. లక్ష్మీస్ ఎన్టీ రామారావు జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తీశాను, తెలుగుదేశం గురించి తీరా. ఆ టైంలో వెరీ వెల్ రిపోర్టెడ్ స్టోరీ అదే నేను తీసింది. సేమ్ థింగ్ జగన్ గారు. పాలిటిక్స్ మీద నేను ఎప్పుడు తీయలేదు సినిమా.